ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. शेषाय शिवाय शिवमूर्तये ब्रह्मांड वाहदेवाय नागराजाय ते नमः। विशेष రామ్ చరణ్ అబ్బాయి పుట్టాలని మొక్కనున్నా. పవన్ కళ్యాణ్ దర్శించుకున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి గ్రామం ఆధ్యాత్మిక చరిత్రతో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. పిల్లలు పుట్టాలని కోరుకునే దంపతులు తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన చెట్టుకు ఉయ్యాల కట్టే సంప్రదాయం ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతోంది. భక్తులు చిన్న చిన్న ఉయ్యాలలు కట్టి సంతానం కోసం ప్రార్థిస్తారు. కోరిక నెరవేరిన తర్వాత పసిబిడ్డను స్వామివారి దగ్గరకు తీసుకొచ్చి ఉయ్యాల ఊపడం ఆచారం. భక్తుల విశ్వాసం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదంతో సంతానం లభిస్తుందని నమ్మకం ఉంది. ప్రతిరోజు, ముఖ్యంగా షష్ఠి రోజుల్లో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. మోపిదేవి స్వామివారు కోరికలు తీర్చే దేవుడిగా భక్తుల హృదయాల్లో విశ్వాసంగా నిలిచారు. హిందూ పురాణాల ప్రకారం వింధ్యా పర్వతం ఒకప్పుడు దాని బలం పట్ల అతిగా నమ్మకం కలిగి పైకి పెరగడం ప్రారంభించింది. అది సూర్యుని వరకు చొచ్చుకొని పోవడంతో అంతటా చీకటి వ్యాపించింది. దీంతో దేవతలు వింధ్యా పర్వతం గర్వాన్ని ఎలాగైనా అణచివేయాలని అగస్త్య మహర్షిని కోరుతారు. అప్పుడు అగస్త్య మహర్షి తీవ్రమైన తపస్సు ద్వారా దైవిక శక్తులను పొందారు. ఈ క్రమంలోనే వింధ్యా పర్వతం గర్వాన్ని అణచివేయాలంటే తాను దక్షిణాదికి వెళ్లాల్సి వస్తుందని, అలా వెళితే మళ్ళీ కాశీకి తిరిగి రాలేనని తెలుసుకుంటారు. అయినప్పటికీ లోక కళ్యాణం కోసం అగస్త్య మహర్షి ముందుకు సాగుతారు. అగస్త్యముని లోపాదముద్రతో కలిసి దక్షిణాపదానికి బయలుదేరగా దారి మధ్యలో ఉన్న వింధ్యా పర్వతం ఆయనకు సాష్టాంగపడి నమస్కరించింది. అప్పుడు అగస్త్యుడు తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యా పర్వతంతో అంటారు. ఆ తర్వాత అగస్త్య మహర్షి తిరిగి ఉత్తరాదికి వెళ్ళలేదు. అప్పుడు అగస్త్య మహర్షి పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగుపెట్టారు. కృష్ణానదీ తీరంలో వారు సంచరిస్తున్న ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంటుంది. అయితే అందులో ఒక పుట్ట నుంచి దివ్య తేజస్సు రావడం గమనించి ఇదే సుబ్రహ్మణ్యేశ్వరి క్షేత్రమని అగస్త్య మహర్షి తన శిష్యులతో చెబుతారు. అందుకు గల కారణాలను కూడా శిష్యులకు వివరిస్తారు. అనంతరం అగస్త్య మహర్షి దివ్య తేజస్సు వెలుపడే ఆ పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాతి కాలంలో వీరారపు పర్వతాలు అనే భక్తుడికి శివుడు కలలో కనిపించి ఆలయ నిర్మాణం చేయమని అన్నాడని చెప్తారు. ఇక ఆలయంలో గర్భగుడిలో పాము చుట్టలే పానవట్టం, దీనిపైనే శివలింగం ఉంటుంది. ఈ పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు. మోపిదేవి క్షేత్రంకు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యే వారికి వెంటనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారు ఇక్కడ పాలు పోసి ఉయ్యాలలో కట్టి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశేష నమ్మకం.